ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 13,000 మంది గిరిజన కళాకారులు థింగ్సా నృత్యం ప్రదర్శించనుండగా 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నారు. అలాగే 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ ఉదయం ప్రత్యేక విమానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని సందర్శించి విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుని విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించడంతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తంమీద ప్రధానమంత్రి పర్యటన సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ ప్రారంభోత్సవం ద్వారా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ కోసం సమ్ మీడియా న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.